ఇండియాలో స్టార్టప్లు పెట్టమని మోడీ సర్కార్ బాగానే ప్రోత్సహిస్తుంది. కానీ దానికి ఆ పెట్టిన తర్వాత వాళ్ళకి ఇబ్బందులు ఎదురుతాయి. ఏదైనా సరే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఆఫీస్ పెట్టి చూడు, ఆ పైన నడిపి చూడు అంటారు. ఇప్పుడు నేనే చూస్తాను. వాస్తవంగా మొదట్లో వీడియోలు చేస్తే ₹4 వచ్చేది. వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తూ దాంతోపాటు ఇది కూడా వేడి నీళ్ళకి చన్నీళ్ళు అనుకున్నట్టు, చన్నీళ్ళలో వేడి నీళ్ళు అనుకున్నామా, లేకపోతే వేడి నీళ్ళలో చన్నీళ్ళు అనుకున్నామా, అట్లా గడిపేసాం. తర్వాతన ఈ దాన్ని ఏమంటారు, కొన్ని ఇబ్బందులు కొంత ఇది వచ్చిన తర్వాత మనకంటూ మనం సపరేట్గా చేసుకుంటున్నప్పుడు కొంత పెట్టుబడి కావాల్సి వచ్చింది. స్టూడియో ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి. సరే అప్పో సొప్పో చేసి స్టార్ట్ చేసాం, నడుస్తోంది. ఇప్పుడు కొంతమంది సిబ్బంది జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు పొద్దున్నుంచి కొంతమంది అంటుంటారు, ఎందుకని నన్ను వీడియోలు చేస్తారు, కొద్దిగా తగ్గించుకోవచ్చు కదా అని. కొంతమంది ఇంకా ఎక్కువ కావాల్సి ఉంది సార్, ఇంకా చాలట్లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే పొద్దున్నే 4:30కి లేచి రాత్రిపూట 10:30 దాకా పడుకుంటే ఈలోపు ఇదే వ్యాపకంగా ఇంకా సర్వం వదిలేసి చేస్తుంటే ఓ 4-5 బతుకుతున్నాం. ఒక 4 రోజులు మొన్న ఇప్పుడు మా అత్తగారు చనిపోయినప్పుడు, లేకపోతే అంతకుముందు అమ్మ చనిపోయినప్పుడు, నాన్న చనిపోయినప్పుడు ఓ 4-5 రోజులు గ్యాప్ వచ్చిందంటే ఆ నెలలో ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటిది అంటే కంపెనీలు నడపడం అంటే ఆషామాషి కాదు. మళ్ళీ పన్ను టైంకి కట్టేయాలి. మనకి వచ్చే డబ్బుల మీద పన్ను మాత్రం టైంకి కట్టేయాలి. ఇదివరకు ఇన్కమ్ ట్యాక్స్లో మనకు వచ్చింది, మన ఖర్చులు పోను మిగతాది ఉంటుంది. ఈటిట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు అట్లా కాదు, సిస్టమ్ అంతా మారిపోయింది. నువ్వు వచ్చిన దాని మీద కట్టేసి ముందు, ఆ మిగిలిన దాంతో నువ్వు బతుకు అన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది చాలా పెద్ద నరకం అన్నమాట. దాంతో సమస్యలు ఎదురైపోతున్నాయి. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో ఇలాగే కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి, స్టార్టప్ కంపెనీలు. ఇట్లాంటి వాళ్ళందరినీ అమెరికా పిలుస్తుంది. 100 ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీస్ ఫౌండర్స్ అమెరికాకు వలస వెళ్ళిపోయారట. అక్కడ ఫండ్స్ ఇస్తున్నారట, అలాగే యూజర్స్ కూడా భారీగా ఉన్నారట అక్కడ. అట్ ద సేమ్ టైం అక్కడ మనుషులు దొరుకుతున్నారు, స్టాఫ్. అది